నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి పొలిటికల్ అనలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే బాబు. సార్, ఆంధ్రప్రదేశ్లో కూటమి గవర్నమెంట్ ఫామ్ కాకముందు ఖచ్చితంగా వాలంటీర్లను కొనసాగిస్తూ ఉన్నారు. బట్ ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రస్తుత మంత్రి పార్థసారథి గారు ఇప్పటి నుంచి ఆ వాలంటీర్ల నుంచి అయితే పెన్షన్ పంపిణీ కాదు, కేవలం సచివాలయం స్టాఫ్ ద్వారా పంపిణీ అవుతుంది అని ఈరోజు పార్థసారథి గారు చెప్పారు. అంటే ఇంకా వాలంటీర్ని తీసేసినట్టుగా. వాలంటీర్ని రిమూవ్ చేయరండి. ఎందుకు చేయరంటే వాళ్ళు ఎలక్షన్ ముందు ఒక ప్రామిస్ చేశారు, అర్హతను బట్టి ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు. దెర్ వాజ్ సమ్ టెక్నికల్ రీజన్. ఎందుకంటే మీరు 10,000 ఎందుకు తీసుకోవాలి, వై నాట్ 50,000? మీకు స్కిల్స్ ఉన్నాయనుకోండి, ఇంకా దాన్ని డెవలప్ చేసి మీకు సూటబుల్ జాబ్ ఇస్తూ ఉన్నారు. ఆ మాట ఒకవేళ ఊళ్ళో చేసినట్టయితే మనమే అడుగుతాం. సచివాలయం ఉద్యోగులు పని లేకుండా కూర్చుంటున్నారని వాళ్ళే కంప్లైంట్లు ఇచ్చుకుంటున్నారు. ఉద్యోగం జీతాలు తీసుకొని ఉద్యోగం ఇవ్వకపోతే ఎలాగవుతుంది? అందువలన దానికి మామూలు చేయించారు కదా, వాళ్ళకి ఏదో అమౌంట్ పే చేస్తారు. గవర్నమెంట్లో ఏ సర్వీస్ కూడా ఫ్రీగా చేయించుకోరు. 2 గంటలు ఎక్కువ చేస్తే ఓవర్ టైం ఇచ్చుకుంటారు, 10 గంటలు అయితే. అలా ఉంటుందన్నమాట. అంటే అఫీషియల్లు చెప్తున్నాను నేను. ఇక్కడ వాలంటీర్ని తీసుకోమంటే మరి వాలంటీర్లు ఏం చేస్తారో కూడా గవర్నమెంట్ చెప్పాలి. ఇంతవరకు ఉన్న వాలంటీర్లు అంటే రిజైన్ చేసిన వాళ్ళు కాక 130,000 మంది వాలంటీర్స్ ఉన్నారంట. 130,000 మంది నుంచి కూడా తొలగిస్తున్నారండి. అందరూ తొలగించి కేవలం సచివాలయం స్టాఫ్ ద్వారా పెన్షన్ అనేది గ్రామంలో ప్రతి ఒక్క వృద్ధాప్యం కానీ లేకపోతే మిగతా పెన్షన్ మొత్తం సచివాలయం స్టాఫ్ ద్వారా అందబోతుందంట. అంటే సచివాలయం స్టాఫ్ ద్వారా అందబోతుందని చెప్పారు, కానీ వీళ్ళు తీసేస్తామని చెప్పలేదు కదా అంటున్నాను నేను. అదే నేను చెప్తున్నాను. ఇక్కడ 130,000 మంది ఉన్నారు. మరి తెలుగుదేశం కార్యకర్తలను ఏం చేస్తారు? నిజానికి ఒక మాటలో చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలనే పెట్టుకున్నారు వాలంటీర్స్గా. ఆ జెండా మోసిన వాళ్ళే పెట్టుకున్నారు. మరి ఈ నవరత్నాలు అన్నీ కూడా వాళ్ళతో మనుషులుగా ఇచ్చుకున్నారు. అది అంతర్గత వ్యవహారం. మరి వీళ్ళు జెండా మోసిన వాళ్ళ మాట ఏం చేస్తారు? జనసేనలో ఉన్న ఎంతోమంది ఉన్నారు కడుపు కాలిపోయి 10 సంవత్సరాలు ఆకలి దప్పికలతో. వాళ్ళు ఎలాగ ఉపయోగించుకుంటారని కూడా ఆలోచించాలి. అంతే, ఇది అవసరార్థం ఏదో మాట అనేసి ప్రామిస్ చేసేసి ఆ ప్రామిస్ని మర్చిపోతే జనం ఎలా ఊరుకుంటారండి? ఈ 130,000 మందిని తీసుకోవాల్సిందే. దాని మధ్య చూడండి, మీరు చెప్పినట్టుగా స్కిల్స్ చూడండి, స్కిల్స్ డెవలప్ చేయండి, వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వండి. 30 లక్షల ఉద్యోగాలంటే 5 సంవత్సరాల్లో అంటే సంవత్సరానికి 6 లక్షల మంది చొప్పున ఇవ్వాలి కదా. అంటే మీరు అనుకున్న షెడ్యూల్ని, మీరు అనుకున్న మాటని మీరు నెరవేర్చుకోరు కదా. అది ఎలా మర్చిపోతారు? మంత్రి అలా చెప్తాడు. ఇంతవరకు ఏది ఆ బిల్లు పాస్ అవ్వలేదు, ఏం అవ్వలేదు. ఎక్కడ ఆగిందంటే మిగతా వాలంటీర్లు అందరూ కూడా మా మంత్రుల మాటని మేము రిజైన్ చేసామండి, మా ఫోన్లు కూడా వెనక్కి తీసుకున్నాము, మా జీవితాలు ఏమైపోతాయని అంటున్నారన్నమాట. నిన్న పులివెందుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి అడిగిన వాళ్ళందరూ వాళ్ళే ఎక్కువ మంది అడ్డారన్నమాట. మా జీవితం ఏం కావాలి? మీరు చెప్పారు, రిజైన్ చేయమని చెప్పారు. ఆ కొడాల నాన్న మీద కేసు అదే, రిజైన్ చేయమని చెప్పారు, రిజైన్ చేసాము. ఇప్పుడు మీరు ఎలా బతకాలి? వాళ్ళు 10,000 అంటున్నారు. వాలంటీర్లు తీసుకున్న ఉద్దేశం అయితే 10,000 ఎందుకు అనౌన్స్ చేయాలి? అంటే ఓట్లు పడతాయని. అది అవుతుంది. ఇప్పుడు అదే అడుగుతారు నేను. అంటే అంత స్వార్థపరుల వీళ్ళు. మీరు ఏదో ప్రజాస్వామ్య విలువలు పడిపోతున్నాయని ఉద్ధరించడానికి వచ్చిన మంత్రులు మీరు గతాన్ని మర్చిపోతే ఎలాగా? మనం అడుగుతాం. గతాన్ని మర్చిపోకూడదు కదా. గతాన్ని ఎలా సాల్వ్ చేయాలో ఆలోచన లేకుండా నువ్వు అభయం ఇచ్చేస్తే ఎలాగవుద్ది? నో, నథింగ్ డూయింగ్. కుదరదు. అంటే ఇప్పుడు ఇంకా వాలంటీర్లు తీసుకుంటారా తీసుకోరు? ఒక మాట, ఇది వాలంటీర్లని మరలా విధుల్లోకి తీసుకుంటారా తీసుకోరా? విధుల్లో తీసుకుంటారండి. దానికి ఏదో పథకం వేస్తారండి, వ్యవహారం చేస్తారు. విధుల్లో తీసుకున్నట్టయితే వాళ్ళని గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా తీసుకుంటారా, కాంట్రాక్ట్ బేసిస్గా? ఆశా వర్కర్స్ ఉన్నారు కదా, అలా కాంట్రాక్ట్ బేస్లో తీసుకుంటారా? గవర్నమెంట్ విధుల్లోకి వెళ్ళరు, టెంపరీ ఉద్యోగులుగా తీసుకుంటారు, కాంట్రాక్ట్ బేసిస్. అయినా అక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ముద్ర ఉంటుంది. కాంట్రాక్ట్ అంటే 10 ఏళ్ళ నుంచి కూడా కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు. అలా తీసుకోక తప్పదు, వాళ్ళని అవాయిడ్ చేయక తప్పదు. అంటే మరికొన్ని వార్తలు వస్తున్నాయి, కేవలం గ్రామానికి 3 లేదా 5 వాలంటీర్లు మాత్రమే ఉంటారు అని చెప్తున్నారు. అంటే ఇదివరకైతే ప్రతి ఒక్క గ్రామానికి దాదాపు 20 మంది నుంచి 30 మంది వాలంటీర్ లాగా ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడైతే కేవలం 5 వాలంటీర్లు అంట. అంటే వాళ్ళు అనాలోచితంగా చేసిన పని అండి. వైఎస్ఆర్సీపీ 50 మందికి ఒక వాలంటీర్ అండి. 50 మంది ఈ వీధి నుంచి ఆ వీధి అలా తిరిగి రౌండ్ చేసుకుని వస్తే అయిపోతారు.
అంటే ఉదయం ఒక అరగంట పని అయితే అయిపోతుంది, గంట పని అయితే అయిపోతుంది. మరి వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎలాగవుతారు? అలా కాకుండా మీరు చెప్పినట్టుగా ఒక ఊరు ఉంది. ఆ ఊరు జనాభా ఎంత ఉంటారో దాన్ని బట్టి వాలంటీర్లు పెట్టుకోవాలి. ఊరి జనాభా 3000 ఉందనుకోండి. ఆ 3000 మందికి ముగ్గురు చాలరు. అది మాట. ఆ 3000ని 50 చొప్పునేమో డివైడ్ చేసుకొని ఎంతమందిని పెడతారు? ఎంతమందికి వాళ్ళకి పనులే ఉంటాయి చెప్పండి. రేషన్ ఇచ్చినప్పుడు రేషన్ తెస్తాడు. అప్పుడు పని ఉంటుంది. రేషన్ తెచ్చినప్పుడు వీళ్ళు కానీ రేషన్ హోల్డర్స్‌ని అక్కడ లైన్‌లో నిలబడపోతే ఆ రేషన్ కట్టం. ఆళ్ళ ఇంటికెళ్ళి ఇవ్వడం కాదు. ఒక్క పెన్షన్ మాత్రం ఇంటికెళ్ళి అంతకుముందు పోస్ట్ మ్యాన్‌లు చేసే పని వీళ్ళు చేసేవాళ్ళు. 3000 ఇచ్చినట్టయితే రూ. 100 కాగితం తీసి వాళ్ళ చేతిలో పెడతారు. అది మాట. అది ఉద్దేశం. చెత్త పన్ను కూడా అలాగే మాటండి. చెత్త పన్ను అయితే ఎలాగిచ్చారంటే వీళ్ళు వసూలు చేసేయమన్నారట. వసూలు చేసేసి వాలంటీర్‌కి రూ. 100 ఇచ్చేవారట. ఇలాగేదో కొన్ని అండర్‌స్టాండింగ్స్ పెట్టుకున్నారు. నాట్ ఎగ్జాక్ట్‌లీ దిస్. అలాగే ఇప్పుడు అంతకుముందు హయ్యర్ గ్రేడ్ ఆఫీసర్‌ని కూడా మద్యం షాపుల దగ్గర పెట్టారు. వాళ్ళు బీఏ, బీఈడీ, ఎంఏ, బీఈడీ చదువుకున్న టీచర్‌ని మద్యం షాప్ దగ్గర పెట్టడం, గురు బ్రహ్మ అని పిలుచుకుంటూనే ఆ గురు బ్రహ్మలకి మందు బాటిల్ దగ్గర, క్వాలిటీ దగ్గర ఎండి దగ్గర పెట్టడం ఎంత అన్యాయం అండి. వాళ్ళు చేసినవన్నీ అన్యాయాలే. అదే పని వీళ్ళు చేస్తే వీళ్ళు చేసింది అన్యాయం అవుద్ది. ప్రజలు తిరగబడతారన్నమాట అండి. ముందు మీ వాగ్దానాలు నెరవేర్చండి. మీ వాగ్దానాల్లో ఒక వాగ్దానం వాలంటీర్స్‌కి సముచిత న్యాయం చేస్తామన్నారు. తీసేస్తామని ఎక్కడ చెప్పలేదు. సో అమరావతిలో నిన్నటిదాకా ఎటువంటి పనులు జరగలేదు. కూటమి గవర్నమెంట్ ఫామ్ కాగానే వెంటనే పనులు జరిగిపోతున్నాయి, అభివృద్ధి జరిగిపోతుంది, కంపెనీలు వస్తున్నాయంట. మరలా రిజర్వ్ బ్యాంక్ సంబంధించిన ఏదో కాంట్రాక్ట్ ఎప్పుడే మొదలైందంట. దాదాపు ఒక 80,000 ఉద్యోగాలు అయితే సంవత్సరంలో అయితే మేము ఇచ్చేయగలమని చెప్తున్నారు. అవునండి. ఇక్కడ అమరావతి ఏంటంటే ఆయన తీసుకున్న ఉద్దేశం ఏంటంటే వీళ్ళు విశ్లేషకులు కూడా హైడ్ చేస్తున్నారు కానీ 33,000 ఎకరాలని పూల్ అవుట్ చేశారండి. ఈ 3,000 ఎకరాలను కూడా తీసుకోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి. 30,000 ఎకరాలను పూల్ అవుట్ చేస్తే వై 30,000 ఏకర్స్, వై నాట్ 33,000 ఏకర్స్ అన్నాడు. సరే ఇంకొక పట్టుబట్టాడు చంద్రబాబు నాయుడు. 33,000 ఎకరాలు వచ్చాయి. అందులో 13,000 ఎకరాలు అమరావతి ఉంటుంది నగరం. అది సుప్రసిద్ధ నగరం, ఇంద్రుడు నిర్మించిన నగరం. పాశ్చాత్యులు గౌతమ్ బుద్ధుడు మహాధర్మ చక్ర వేసిన నగరం. ప్రపంచమంతా బౌద్ధిజం ఉంటున్న రోజుల్లో బౌద్ధుడు వచ్చి అక్కడ చేస్తే వాళ్ళు మన హైందవులందరూ తలడిల్లిపోయి, ఒరి పిచ్చోడా బౌద్ధుడు ఎవరో కాదురా బాబు, ఆ కృష్ణావతారాల్లో ఒక అవతారం కింద బౌద్ధుని మార్చేశారు, ఇలా చంపేసేవాళ్ళు. ఇప్పుడు ఇంకో మతం ఉండేది కాదు, మన తెలివిగా చేశారు. బుద్ధుడు కూడా ఒక అవతారం అని కొంతకాలం కొనసాగింది. దానికి కారణం అదే. అయితే ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఆ 13,000 ఎకరాల్లోనో 15,000 ఎకరాల్లోనో చేసిన తర్వాత పోనీ 20,000 ఎకరాల్లో నగరం విస్తీర్ణం అయ్యిందండి. నగరం విస్తీర్ణం అయితే ఎలాగవుద్దంటే ఒక లిమిటెడ్గా ఉంటుందన్నమాట. పోష్గా ఉంటాయి బిల్డింగ్స్ అన్నీ. ప్లానింగ్ లేకుండా బిల్డింగ్లు కట్టకూడదు. నేను నగరం అవతల ఎక్కడో ఎక్స్టెన్షన్లో కట్టుకుంటారు కానీ ఒక్కసారి సచివాలయానికి వెళ్ళితే మొత్తం అది అమెరికాలో ఉంటున్నామా జపాన్లో ఉంటున్నామా అనిపించాలి. ఆ విధంగా ఉండాలి. తర్వాత మిగతా 13,000 ఎకరాలు ఉన్నాయి కదా, పోనీ ఎకరానికి ఒక పరిశ్రమ ఇచ్చినా సరే ఎంత అవుతుందండి? ఎన్ని పరిశ్రమలు వస్తాయండి? 13,000 పరిశ్రమలు. ఎకరం కాకపోతే 5 ఎకరాలకు ఒక పరిశ్రమ, అంతకంటే ఎక్కువ అవసరం లేదు కదా. లీజుకి ఇచ్చారనుకోండి, ఈయనలాగా రూపాయికి కాదు, కొంచెం ఎక్కువ అమౌంటే లీజుకి. ఓ ₹1,00,000 ఎంతో ఎకరానికి లీజుకి ఇచ్చి వచ్చిన సంపదలో పర్సంటేజ్ ఫిక్స్ చేసుకొని వీళ్ళు విద్యుత్తు ఇవన్నీ రాయితీలు ఇచ్చి దాని తాలూ వెరిఫైర్ చూసుకొని వాళ్ళతో చెప్పాలి, బేరం ఆడుకోవాలి. ఎంప్లాయ్మెంట్ మాత్రం మాకు 50-50 ఇస్తారా, 60-40 ఇస్తారా? డబ్బు పెట్టుబడి పెట్టిన వాళ్ళు పర్సంటేజ్ని డిసైడ్ చేస్తే మనకి సంపద ఎంత సృష్టి అవుతుంది మీకు. చంద్రబాబు నాయుడికి సత్యానాదేలో ఉన్నాడు. మరి పవన్ కళ్యాణ్ కూడా నాకు తెలిసిన ఫ్రెండ్సే ఇండస్ట్రియలిస్ట్ ఉన్నారని చెప్తున్నారు. అక్కడ రామకృష్ణ గారే చంద్రశేఖర్, పెంబసాని చంద్రశేఖర్ నా ఇండస్ట్రీస్ చాలా అంటున్నాడు. తర్వాత ఇక్కడ గుడివాడలో గెలిచిన రాము, వాళ్ళ ఇండస్ట్రీస్ ఉన్నాయి. అంతకుముందు వేరే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అన్నీ ఒక్కొక్కరికి 4-5 ఇండస్ట్రీస్ ఉన్నాయి అన్నమాట. అవి ఎస్టాబ్లిష్ చేస్తే చాలు. ఆ నిర్మలలో లోకం మాధం ఉంది, ఆవిడ ఇండస్ట్రీస్ పెట్టండి. ఆల్రెడీ ఇండస్ట్రీస్ ఉన్నాయి. చెప్పించింది
పవన్ కళ్యాణ్ నా ఫ్రెండ్స్ వస్తే చాలా అంటున్నాడు. నిజంగా ఈ మాటలన్నీ నిజం చేసుకుంటే మంది రామరాజ్యం అవుతుంది. పిఠాపురంలో నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఇండస్ట్రీస్ పెడతా ఉన్నారు. 5 ఇండస్ట్రీస్ పెట్టండి. మీరు చెప్పినట్టుగా ఆధ్యాత్మిక యూనివర్సిటీగా పెట్టండి, టూరిజం స్పాట్గా పెట్టండి. ఆ శ్రీదత్త వల్లభుడు ఆ టెంపుల్ని ఎక్స్టెన్షన్ చేయండి, దుర్గామాత టెంపుల్ని ఎక్స్టెన్షన్ చేయండి, ఆ మత్స్యకారులకేమో రాయితీలు ఇవ్వండి, పడవలు కొనండి. ఇంక అంతకంటే కావాల్సింది ఏంటండి? అంతేగాని వీళ్ళు ఇక్కడ వెనకడుగు వేస్తారని నేను అనుకోను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్